నమస్తే వెల్కమ్ #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చినప్పటికీ ఆశించినటువంటి మార్పు వచ్చిందా అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఎవరైతే 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి చాలా సిన్సియర్గా ఒక మంచి గుడ్ విల్ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు ఘోర అవమానం జరిగినట్టుగా స్పష్టమవుతోంది. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తోంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తున్నాడు, లేకుంటే గత దొరల పాలన కంటే ప్రజాపాలనగా ఆయన ప్రజా నాయకుడిగా ఇవాళ ముందుకెళ్తున్నాడు అని అందరూ అనుకుంటున్నటువంటి సందర్భంలో గుమ్మడి నరసయ్య ఎపిసోడ్ ద్వారా ఖచ్చితంగా మార్పు వచ్చిందా లేదా అన్న చర్చకు దారితీస్తోంది. సో అసలు ఎందుకు ఈ తరహాగా జరిగింది, మరి రేవంత్ రెడ్డికి ఆయన కంటి చూపులో ఈయన పడలేదా, లేకుంటే ఏం జరిగింది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి జకీర్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సహజంగా ఏ సీఎంల దగ్గరికైనా ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీని దాటి వెళ్తేనే అపాయింట్మెంట్లు దొరుకుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ గుమ్మడి నరసయ్య విషయంలో అట్లాంటి కోటరీ ఏమన్నా అడ్డుకుందా, లేదంటే ఈయన కాన్వాయ్కి ఎదురు వెళ్తే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు, ముఖం చాటేశారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఇందులో వాస్తవం ఏంటి, బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి లేకుంటే ఉన్న వాస్తవానికి అసలు ఏంటి డిఫరెన్స్, ఎట్లా చూడాలి ఈ ఎపిసోడ్? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న కోటరీ అడ్డుకుందా, లేకుంటే కోటరీ మిస్గైడ్ చేసిందా ఏమిటి అనేది అదంతా కూడా అప్రస్తుతం అండి, మనకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే నరసయ్య లాంటి విలువలు కలిగిన రాజకీయ నాయకుడు, ఒక నైతిక విలువలతో కూడిన ఒక ప్రజాప్రతినిధి, దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆయన ఒక సామాన్య జీవితాన్ని గడుపుతున్నాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లనే గడిపాడు, ఎమ్మెల్యే కావడానికి ముందు అట్లనే గడిపాడు, ఎమ్మెల్యే టర్మ్ లేనప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన సామాన్య జీవితమే గడుపుతున్నాడు. ఇల్లెందు కాన్స్టిట్యూన్సీ నుంచి 5 టైమ్స్ గెలిచిన విషయం మనకు తెలుసు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశాడు. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజాగాయకుడు గద్దర్ చనిపోయాడు కదా, గద్దర్ గతంలో ప్రగతి భవన్ ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం దాదాపు అంటే కేసీఆర్ను కలవడం కోసం 3 గంటలకు పైగా ఎండలో ఉన్నాడు అనే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా విస్తృతంగా నెగిటివ్గా తీసుకెళ్ళింది కేసీఆర్. కేసీఆర్ ప్రజలకు చాలా దూరం అయిపోయాడు. అండ్ ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధ నౌక అనుకునే గద్దర్ లాంటి ఒక చాలా పాపులర్ మనిషికి, తెలంగాణకు సంబంధించిన ఒక సుప్రసిద్ధ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఏమిటి అన్న దానిపైన చాలా చర్చ జరిగింది. కేసీఆర్కు చాలా నెగిటివ్ ప్రాపగండా తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మార్పు కావాలి అని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా బలంగా ఒక క్యాంపెయిన్ నడిపింది. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మార్పు ఇచ్చారు. అలాగే ప్రగతి భవన్, ఫామ్ హౌస్ ఇటువంటి ఈ వ్యవహారాలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు మ్యాండేట్ ఇచ్చినట్టుగా మనం భావించాలి. సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండాల్సింది, ఈ సంఘటన, ఈ సన్నివేశం జరగకుండా ఉండాల్సింది జరిగింది. సో ఈ జరిగిన ఏదైతే సంఘటన ఉందో అంటే 2 రోజుల పాటు గుమ్మడి నరసయ్య బుధవారం, గురువారం 2 days అటు సెక్రటరియట్ కానీ సీఎం ఇంటికి కానీ వెళ్ళినా, ఆయన దగ్గరున్న పిఏలు ఎవరో సెక్రటరీలు వాళ్ళకు కాల్ చేసినా వాళ్ళు ప్రతిస్పందించకపోవడం, రెస్పాండ్ కాకపోవడం, ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కూడా నిరీక్షించడం, అయినా ఫలితం లేకపోవడం, ఈ పరిణామం ఏదైతే ఉందో అంటే ఈ పర్టికులర్ సంఘటన ఇది ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అప్రతిష్ట పాలు అయినట్టుగానే నేను భావిస్తున్నా. దీని వెనుక ఎవరున్నారు, ముందే ఎవరున్నారు నాకు తెలియదండి. ఇప్పుడు నరసయ్య కానీ మరొకరు కానీ ఎవరైనా సరే ఒక ముఖ్యమైన వ్యక్తి, అటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఆ ప్రయత్నంలో వాళ్ళ లోపమేమీ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి పిఏ ఎవరు, పిఎస్ ఎవరు నంబర్లు తెలుసుకొనే, పేర్లు తెలుసుకొనే వాళ్ళు కాల్ చేస్తారు. సార్ ఉన్నారా, ఎక్కడున్నారు అంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళు కలుస్తారు కదా అని వీళ్ళు అనుకుంటారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయనను ఎవరైతే కమ్యూనికేట్ చేయాలో వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది. అంటే వెయిటింగ్ సిన్స్ 2 days. మరి ఆయన బహుశా నాకు తెలిసి ఆయన పైరవీల కోసం వచ్చే వ్యక్తి కాదు, పైరవీలు చేసుకునే వ్యక్తి కాదు. ఆయన కాన్స్టిట్యూన్స్ లో ఉన్న కొన్ని
ప్రజా సమస్యల పైన ఆయన ముఖ్యమంత్రి దృష్టికి ఏదో తీసుకెళ్ళాలని అనుకున్నాడు, కలవాలనుకున్నాడు. కలవలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనికి రీజన్స్ ఏంటనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు రివ్యూ చేసుకున్న తర్వాత ఇంత వార్తలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ అంతా వైబ్రెంట్ గా ఈ వార్త ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత తప్పు ఎక్కడ జరిగిందని రివ్యూ చేసి మీరు అన్నట్టుగా ఆయన్ని మళ్ళీ పిలిపించుకొని ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు నన్ను అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో గుమ్మన్ నర్సాయ్కు మనం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 2 రోజుల పాటు ఆయన నిరీక్షించి ఆయన తీవ్ర నిరాశకు గురై వెళ్ళిపోయాడు అనే సమాచారం తెలిసిన తర్వాతనైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను అడిగితే ఆయన ఇప్పటిదాకా మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆయన డైరెక్ట్గా గుమ్మన్ నర్సాయ్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, కాల్ చేసి మాట్లాడవచ్చు, ఆయనను మళ్ళీ పిలిపించి అపాయింట్మెంట్ ఇచ్చి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి ఎక్కడ పొరపాటు ఫస్ట్ రివ్యూ చేసుకోవాలి. ఏది ఎందుకంటే ఇప్పుడు అక్కడ పిఏలు 2-3 ఉంటారు, ఎంతమంది ఉంటారు మనకు తెలియదు. సీఎంఓలో అక్కడ సెక్రటరియట్లో ఇంటి దగ్గర అసలు అంటే ఎవరైనా అపాయింట్మెంట్కి వెళితే సరే ఎవరో నాలాంటి జర్నలిస్ట్ ఎవరు వెళ్ళాడు అంటే అవసరం లేదు, ఏదో పైకి వచ్చి ఉంటాడు చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఓకే, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ నేను ముందే చెప్పాను, గుమ్మన్ నర్సాయ్ లాంటి ఒక పాపులర్ లీడరు అండ్ 5 times ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన ఇన్సిడెంట్. ఇక్కడ మనం డిబేట్ జరుగుతున్నటువంటి క్రమంలో చిన్న రేవంత్ రెడ్డి గతంలో ఒక సభలో మాట్లాడింది ప్రస్తుతం ట్రోల్ అవుతుంది కూడా నేను మీకు వినిపిస్తాను. దీన్ని బట్టి చూస్తే నిజంగా రేవంత్ రెడ్డి ఆ తరహా మనస్తత్వం కాదు అని మనం అందరూ అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి దీన్ని ఎట్లా చూడాలి చూడండి. ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే ఇవాళ ముఖ్యమంత్రులకు ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన నేను ఎవరిని కలిసినా అదే పేరుతో పలకరిస్తున్నా కదా, మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా. ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయి నేను ఎప్పుడైనా అట్లా ప్రదర్శించిన రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా కదా. చెప్పింది ఒకసారి కొన్ని అది కొమ్ములే రాలేదు, అందరినీ కలుస్తున్నా కదా పొద్దున వచ్చిన ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంటే, ఆయనకి నిజంగానే కొమ్ములు రాకుండా ఉంటే ఆయన కొమ్ములు వచ్చాయి అనే విధమైన వాతావరణాన్ని అక్కడెవరో కల్పిస్తున్నట్టుగా మనం అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నది ఏమిటి, ముఖ్యమంత్రి అయినప్పటికీ నేను మీ వాడిని, మీలోని ఒక మనిషిని, సాధారణ వ్యక్తినే, నాకేం కొమ్ములు రాలేదని చెప్తున్నాడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన. సో అదే నిజమైతే ఇప్పుడు గుమ్మన్ నర్సాయ్ లాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకకపోవడం వెనుక ఎవరున్నారు? అసలు ఆయనకు గుమ్మన్ నర్సాయ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు, అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నాడు అని ఎవరు కమ్యూనికేట్ చేయాలి? ఐదర్ పిఏ ఆర్ సెక్రటరీ ఆర్ హూఎవర్ ఆయన చుట్టూ అసలు అంటే ఇటువంటి అపాయింట్మెంట్ చూసే ఒక టీం ఉంటుంది. అజిత్ రెడ్డి అనే ఒక ఏదో పేరు విన్నాను, ఇంకెవరో 1-2 పేర్లు విన్నాను, జైపాల్ రెడ్డి అని పిఏ ఉన్నాడు. సో వాళ్ళు ఎవరు అనేది అప్రస్తుతం. అంటే వాళ్ళ డెసిగ్నేషన్స్ ఏమిటి అంటే వాళ్ళకున్న అసైన్మెంట్స్ ఏంటంటే ఎవరైతే కాల్ చేసి నేను కలవాలనుకుంటున్నాను, ఇష్యూ ఇది అని అన్నప్పుడు దాని ఏమంటారు, దాని ప్రామినెన్స్ బట్టి అంటే ప్రాధాన్యతను బట్టి సీఎంకు దాన్ని చేరవేయడం, ఫలానా వ్యక్తి ఇట్లా ఎదురు చూస్తున్నాడు, 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు, కలవాలనుకుంటున్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఎట్టుంటుందో మనకు తెలిసేది. అసలు నేనేమనుకుంటున్నాను అంటే అసలు ఆయన కమ్యూనికేట్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, చాలా సందర్భాల్లో మేము స్వయంగా చూసింది కూడా ఏంటంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు కోటరీ అనండి, ఇంకొక పదం వాడండి, వాళ్ళు ఏంటంటే ఎందుకో వాళ్ళే ముందు భయపడిపోతారు, గజగజ వణికిపోతారు, దగ్గరికి పోయి విషయం చెప్పరు. ఇప్పుడు రాజేష్ వచ్చాడండి, రాజేష్ కలవడానికి వచ్చాడు, రాజేష్ ఎవరు, జర్నలిస్టా లేకుంటే బిజినెస్ మ్యానా లేకుంటే ఇండస్ట్రియలిస్టా లేకుంటే పొలిటీషియనా ప్రజాప్రతినిధియా ఏమిటి అనేది ఇప్పుడు మీరు కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఏకి, పిఏ తెలుసుకుంటాడు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, పిఏ ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ ఈ ఫోన్ లిఫ్ట్ చేసే వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు గద్దర్ గురించి మనం డిస్కస్ చేశాము, ఇప్పుడు గుమ్మన్ నర్సాయ్ సేమ్ రిపీట్ అవుతోంది అయింది. అండ్ ఈ పిఏలు ఫోన్లు ఎత్తకపోవడం అనేది కేసీఆర్ హయాంలో 9.5 ఏళ్ల పాటు చాలా మంది నరకం అనుభవించారు. ఎవరు? మంత్రులే, ఇంకే మామూలు వ్యక్తులు కాదు, మనలాంటి వాళ్ళు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలే, ఆ పార్టీ వాళ్ళే, మళ్ళీ ఎవరు వేరే పార్టీ వాళ్ళు కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు మనం అదే అనుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
ఒక నిజంగానే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ పని ఉంటుందండి ఒక ఎమ్మెల్యేకు. సో అతను ముఖ్యమంత్రితోనే మాట్లాడాలనుకుంటాడు. సో ముఖ్యమంత్రి కదా అల్టిమేట్గా. సో ఈ ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అని తెలుసుకోవడం, ముఖ్యమంత్రికి టైం ఉందా లేదా అని తెలుసుకోవడం, ముఖ్యమంత్రి ఏ టైం ఇస్తే నేను కలవాలి అని ఒక ఎమ్మెల్యే ఎవరితోనే మాట్లాడిస్తాడు? ఒక పిఏతోనే మాట్లాడతాడు. అసలు ఆ పిఏనే ఫోన్ లేపలేదు అనుకోండి, నెక్స్ట్ ఏంటి మరి? ఇంకా పరిస్థితి ఇంకా అధ్వానం. సో నేనేమంటున్నానంటే ఈ ఎపిసోడ్ పునరావృతం కాకుండా మళ్ళీ ఇది ఒక తీసుకోవాలి, ఆయన ఒక టాస్క్ లాగా తీసుకొని ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆయన స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పక్కాగా. ఇక ఆయన చెప్పినట్టుగా ఎవరు వచ్చినా కూడా నేను కలుస్తున్నాను మాట్లాడుతున్నాను అంటే అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఏంటో అనేది అది వేరే విషయం అండి. బట్ నేనేమంటున్నాను, ఈ పర్టికులర్ ఇష్యూలో రేవంత్ రెడ్డికి జరగవలసిన డ్యామేజ్ చాలా జరిగింది. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మార్పు అని అంటున్నాం, మరి మార్పు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మార్పు కనిపించాలి. కేసీఆర్ వ్యవహార శైలికి రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి మధ్య మార్పు చాలా ఉంది. ప్రజల్ని కలుసుకోవడం కానీ, ప్రజలతో సంబంధాలు కానీ. తర్వాత యశోద హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంగా రేవంత్ రెడ్డిని ఒక అమ్మాయి రేవంత్ అన్న అంటే కూడా ఎనికి వెళ్ళి మళ్ళీ పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అటువంటి కొన్ని యాక్సిడెంటల్గా ఉంటాయి, జరుగుతాయి. ఇప్పుడు అంతకుముందు కూడా నాకు తెలిసి కేసీఆర్ ఎటో వెళ్తున్నప్పుడు రోడ్డు పైన ఎవరో కలవాలని కోరుకుంటే కారు దిగి ఏదో మాట్లాడినట్టు గుర్తు, లేదా అతను ఎవరో పిలిపించి మాట్లాడినట్టు ఏదో చాలా ఏళ్ల క్రితం, 4-5 ఏళ్ల క్రితం అనుకుంటాను బహుశా. సో అటువంటి జరుగుతాయి కొన్ని హాస్పిటల్లో. అదే మీరు అన్నట్టు యశోద హాస్పిటల్లో ఎవరో రేవంత్ అన్నానగానే ఆయన వెంటనే రెస్పాండ్ కావడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళ కష్టం ఏదో సంథింగ్ వాళ్ళ బాధలు ఏవో తెలుసుకోవడం ఇది జరిగింది. నేనేమంటున్నానంటే అది కంటిన్యూటీ ఉండాలంటున్నాను. మీరు యశోద హాస్పిటల్లోనూ మరొక చోట ఎవరో రేవంత్ అన్న అని పిలవగానే ఆ పిలుపు వినగానే మీరు పరిగెత్తి వెళ్ళి కలిసి మాట్లాడిన ఏదైతే ఒక ఎపిసోడ్ ఉందో అటువంటి పద్ధతి అది కంటిన్యూటీ ఉండాలంటున్నాను. సో మీరు ఎవరినైనా కూడా అపాయింట్మెంట్ ఇవ్వగలగాలి. అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే చెప్పాలి. ఇప్పుడు గుమ్మడి నరసయ్య ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇదే ఎపిసోడ్ మాట్లాడుతున్నాం. గుమ్మడి నరసయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే అంటే ఎంత బిజీ ఉంది అనే విషయం ఏదైతే ఉంటుందో అది కన్వే చేయగలగాలి. ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి అంటే చాలా సవలక్ష సమస్యలు ఉంటాయి. ఒకటి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉంటాయి, ఇంకొకటి పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఒత్తిడి ఉంటుంది, బిజీ కూడా ఉంటాడు, మనం కాదడానికి లేదు ఏ ఏమైనా సరే. బట్ సేమ్ టైం వాళ్ళు ఏం చేయాలంటే ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది ఒకటి ఆయన దగ్గరికి సమాచారం పక్కాగా వచ్చినట్టు చేసుకోవాలి. ఆ తర్వాత నిజంగానే బిజీ ఉంటే, నిజంగానే సమావేశాలు ఇంకేదో ఉన్నాయనుకోండి, అది కన్వే చేయాలి. ఇప్పుడు కుదరదు, ఇప్పుడు బుధవారం గురువారం 2 రోజులు కుదరలేదు, రైట్, మీరు శుక్రవారం మార్నింగ్ రండి ఈ టైంకు, లేదంటే మధ్యాహ్నం తర్వాత రండి అని అదేదైనా చేయాలి. అటువంటిది ఏమీ లేకపోతే ఇప్పుడు ఈ ట్రోల్స్ వల్ల ఇంకొక రకంగా జరుగుతున్న ఈ డ్యామేజ్ అది నాకు తెలిసి ఇది చాలా హాని కలిగించే వ్యవహారం. రాజకీయంగా ఆయన బాగా నష్టపరిచే అంశం. ఇప్పుడు దీన్ని కవర్ చేయాలంటే నేనేం చెప్పాను ముందే, గుమ్మడి నరసయ్యకు ముఖ్యమంత్రి కాల్ చేస్తే, ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయిందండి, మొబైల్ ఫోన్లు అందరూ వాడుతున్నారు. సంబంధించిన పూజారి దగ్గరికి లోకల్ ఎమ్మెల్యే వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించారు, రేవంత్ రెడ్డి కాల్ చేసి మాట్లాడారు, రైట్, ఓకే. అట్లాగే గుమ్మడి నరసయ్య లాంటి ఒకసారి మాట్లాడించవచ్చు, లేదా గుమ్మడి నరసయ్యనే పిలిపించి ఒకసారి ఆయన స్వయంగా మాట్లాడి జరిగిన తప్పిదం గురించి ఆయన రియలైజ్ అయినట్టుగా ఒక ప్రదర్శించడం కానీ, అట్లాగే మళ్ళీ ఎప్పుడైనా వస్తే తాను అపాయింట్మెంట్ ఇస్తారని కానీ చెప్పడం, కొంత దీన్ని అంటే డ్యామేజ్ కంట్రోల్ అయితే చేసుకోవాలి రేవంత్ రెడ్డి. అదర్వైజ్ ఇది ఏంటంటే ఇది పబ్లిక్లోకి బాగా భయం. ఇప్పుడు నేను ఒకటి చెప్తా రాజేష్, పర్టికులర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక పర్టికులర్ డిమాండ్స్ మీద కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అనే దాన్ని అందరూ దాన్ని తోసిపారేశారు. అంటే అది ఒక ఇష్యూ కాదన్నట్టుగా దాన్ని క్రియేట్ చేస్తూ వచ్చారు.
అందుకే మనం అందరం కూడా ఆ నీళ్లు నిధులు నియామకాలు చుట్టే తిరుగుతూ వచ్చాం. బట్ ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా ఏళ్లుగా ఏంటంటే ఆత్మగౌరవం లేని బతుకుతున్నారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ నీళ్లు నిధుల నియామకాలతో పాటు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది అన్నది ప్రజల కాంక్ష. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో ఇప్పుడు గుమ్మడి నరసయ్య ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే కదా. సో ఇటువంటి వైఖరి అంటే ఇటువంటి ధోరణి మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా ఆయన చాలా మేజర్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గుమ్మడి నరసయ్య అపాయింట్మెంట్ కోరిన సమాచారం కనుక సీఎంకు చేరవేసి ఉండకపోతే అటువంటి వాళ్ళను ఇమీడియట్గా తప్పించాలి, ఇమీడియట్ సస్పెండ్ చేసి పడాలండి. ఏమి దాంట్లో పెద్ద మునిగిపోయింది లేదు. ఎందుకంటే పబ్లిక్లో చాలా భయంకరంగా బీఆర్ఎస్ వాళ్ళు పంపింగ్ చేస్తున్నారు ఈ న్యూస్ని, మామూలుగా కాదు. సోషల్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా. ఇంకొక స్టెప్ ముందు నాకు తెలిసి గుమ్మడి నరసయ్య ఇంటర్వ్యూలు కూడా త్వరలో వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చేసినాయండి, ఇంటర్వ్యూలు కూడా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఆయన మాట్లాడిన ట్రోల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఒకసారి గుర్తెరగాలి. మరోవైపు కొంత రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థలో మార్పులు చేర్పులు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు కావాలి అంటూ కూడా నిదానంతో అధికారంలోకి వచ్చిందో ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎక్కడ మిస్టేక్ జరిగిందో కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా సీఎం రేవంత్ ఉంది అంటున్నారు అనలిస్ట్ జకీర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #. సో మీరు కూడా గుమ్మడి నరసయ్య విషయంలో ఏం జరిగిందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.